రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన వాడు చంద్రబాబు నాయుడు గారు. అవునన్నా కాదన్నా. అంతే అందిపుచ్చుకొని ఉన్నవాడు రేవంత్ రెడ్డి. రాజకీయ ప్రయోజనం పొందే విషయంలో వీళ్ళిద్దరి మధ్యన లోపాయికార ఒప్పందం కూడా ఉండకపోదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉన్నది. మన వర్గాలలో కూడా బీజేపీతో పొత్తులో ఉండి రేవంత్ రెడ్డితో అంటే రేవంత్ రెడ్డి ఓడిపోకూడదు కదా, రేవంత్ రెడ్డి ఓడిపోకూడదు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వానికి నష్టం కలగకూడదు అనేటటువంటి ఇదేంటి సార్ ఈ లాజిక్? ఇట్లా ఉంటాయి చాలా రాజకీయాలు, చాలా ఉంటాయి రాజకీయాలు. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అవి బీజేపీతో పొత్తులో ఉండి ఇక్కడ రేవంత్ రెడ్డి ఓడిపోకూడదు. ఎన్ని ఉదాహరణలు లేవు చెప్పండి మనకి, ఎన్ని సంఘటనలు మనకి ఇట్లాంటి లేవు చెప్పండి. ఇప్పుడు అభ్యర్థిని నిలబెట్టిన దగ్గరనే చాలా సార్లు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టిన దగ్గర కూడా వ్యతిరేకతను చూసినాం. మైసూరారెడ్డిని ఓడించడానికి రాజశేఖర్ రెడ్డి క్యాండిడేట్ ని పెట్టి ఓడించిన సందర్భం. అసలు నిజానికి చెప్పాలంటే, నిజాయితీగా ఉండాలంటే పీజేఆర్ కుమారులు, పీజేఆర్ వారసులు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయాల్లో ఇవన్నీ కొన్ని సందర్భాల్లో పనిచేయడం లేదు. నిజాయితీ కానీ, నిబద్ధత కానీ, లేదంటే ఫలానా నాయకుడిని గుర్తుపెట్టుకొని వాళ్ళ వారసుని కాపాడుకుందాం అనేది కనపడడం లేదు.